అనుకున్నదంతా అయిపోయింది. ఏదైతే కాకూడదని అనుకున్నామో అది 2023లోనూ పూర్తయింది. రాకూడదని అనుకున్న ఉపద్రవం 2024లోనే ప్రపంచాన్ని కుదిపేసింది. ఎండాకాలంలో భరించలేనంత వేడి, బయటికెళ్తే నెత్తి మార్చేసేంత ఎండ, చలికాలంలో భయంకరమైన చలి గడ్డ కట్టించే వాతావరణం, అకాల వర్షాలు, అసహజమైన కుండపోత వానలతో, మెరుపు వరదలతో ప్రపంచం అల్లాడిపోయింది. చూస్తుండగానే మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ సరికొత్త విషయం ప్రపంచాన్ని కలవరపెడుతుంది. అది మరేంటో కాదు, ఇన్నాళ్ళు భయపడిన 1.5 డిగ్రీల ముప్పు మరికొద్ది రోజుల్లోనే 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. నిజానికి కొత్త ప్రమాదంలోకి అడుగు పెట్టబోతున్నాం. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపం 1.5 డిగ్రీలకు మించకుండా చూసుకుందామంటూ 2015లో ప్రపంచ దేశాలు ప్యారిస్ లో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాలేదని, ఆ పరిమితిని 2023లోనే దాటేశామని శాస్త్రజ్ఞులు ఇటీవల హెచ్చరించారు. భారత్ సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఆ ప్రభావం కనపడుతుంది. ఎండాకాలంలో మునుపెన్నడూ ఎరుగని ఉష్ణోగ్రతలు, వానకాలంలో ముంచెత్తుతున్న వరదలు, చలి దేశాల్లో నదులు ఎండిపోవడం, ఎడారుల్లో వరదలు, కార్చిచ్చు ఘటనలు పెరిగిపోవడం వంటి విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. భూతాపానికి చెక్ పెట్టే సమర్థమైన చర్యలు తీసుకోకపోవడం కారణంగా తలెత్తిన ప్రమాదంలోకి మానవాళి చేరుకుందని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు గత 9 సంవత్సరాలుగా భూమి సగటు ఉష్ణోగ్రతలు అంతకు మించి పెరగకూడదని 2015లో ప్యారిస్ లో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఏటా కాప్ సమావేశాల పేరుతో ప్రపంచ దేశాలని ఏదో ఒక దేశంలో సమావేశమై తూతూ మంత్రపు నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఇగ్నోర్ చేయడం జరిగిపోతుంది. దాంతో భూతాప నియంత్రణలో విఫలం అవ్వడం అన్నది 2023లోనే జరిగిపోయింది. అందువల్లే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు అనివార్యమవుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని హీట్ వేవ్ జనాన్ని దహించి వేస్తుంది. వానకాలంలో ఆనకట్టలు తెగిపోతాయేమో అన్నంత స్థాయిలో వరదలు, ఇది కొన్నేళ్లుగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితి. చాలా దేశాల్లో ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా మారాయి. దీనికి కారణం మనం ఇన్నాళ్ళు చెప్పుకుంటున్న భూతాపం తప్ప మరేదీ కాదు. నానాటికి పెరుగుతున్న భూ ఉపరితల ఉష్ణోగ్రతలు మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారుతున్నాయి. మన భూమి సగటు ఉష్ణోగ్రత నాసా లెక్కల ప్రకారం 15 డిగ్రీలు. కానీ పారిశ్రామికీకరణ వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలు, మానవ జీవన శైలిలో భారీ మార్పుల కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. పారిశ్రామిక యుగం మొదలైన తర్వాత భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం మొదలై ఆ ప్రభావం ప్రకృతిపై పడింది. ఏసీలు, ఫ్రిడ్జ్లు, జనరేటర్లు, ఇన్వర్టర్లు వంటివి వాడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వాటిని వాడడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా, లేక ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీటిని వాడుతున్నామా అర్థం కాని అయోమయంలో ప్రపంచం మరో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇన్నాళ్ళు స్థిరంగా ఉన్న మంచు కరగడంతో హిమానీ నదాలు ముంచుకు వచ్చాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు భారీగా కరిగి ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో సైతం పెను మార్పులు సంభవించి ఋతువులు గతి తప్పడం మొదలైంది. సకాలంలో వానలు కురవకపోవడం, కురిస్తే కుంభవృష్టిగా ముంచేయడం, ఎండాకాలంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఒక ఏడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టి, ఇలా తీవ్ర స్థాయి ప్రకృతి విపత్తులు భయపెడుతున్నాయి. ఈ పరిస్థితిని ఊహించే ప్రపంచ దేశాల ప్రతినిధులు 2015లో దాదాపు 2 వారాల పాటు ప్యారిస్ లో సమావేశమై పర్యావరణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రతలు 1850 నుంచి 1900 నాటికి ఎంత ఉన్నాయో దానికి 1.5 డిగ్రీలకు మించి పెరగకుండా చూసుకోవాలన్నది దాని సారాంశం. ఈ మేరకు కర్బన ఉద్గారాలను దశల వారీగా తగ్గించుకునేందుకు ప్రపంచ దేశాలకు వెసులుబాటు కల్పించారు. కానీ ఒక్క 2023లోనే ప్రపంచ దేశాల చర్యలు భూతాపాన్ని 1.49 డిగ్రీల మేర పెంచాయని, ఇప్పుడు ఆ పరిమితిని కూడా దాటేశాయని లీడ్స్, లాంకస్టర్ వర్సిటీల పరిశోధకులు అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి ఈ విషయాన్ని మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. అయినా మరోసారి ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూతాపానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ప్రకృతి సహజమైనది, రెండోది మానవ కారకంగా చెప్పుకోవచ్చు. మనుషుల నిర్లక్ష్యం కారణంగా 1850ల నుంచి పర్యావరణంలో మార్పులు కలగడం మొదలైందని శాస్త్రజ్ఞులు ఇన్నాళ్లుగా భావిస్తున్నారు. కానీ
లీడ్స్ లాంకస్టర్ వర్సిటీల పరిశోధకులు చేసిన పరిశోధనలు మరో విషయాన్ని బయటపెట్టాయి. ప్రాచీన మంచు ఫలకాలపై చిక్కుకుపోయిన వాయువులను విశ్లేషించి మానవ కారక పర్యావరణ మార్పులు 1700 నుంచే ప్రారంభమైనట్టు తమ అధ్యయనంతో వెల్లడైంది. 2015లో ప్యారిస్ లో జరిగిన COP21 సదస్సులో సమావేశమైన IPCC లెక్కల ప్రకారం మానవుల వల్ల పెరిగిన ఉష్ణోగ్రతలు 1.31 డిగ్రీల సెల్సియస్ అయితే లీడ్స్ లాంకస్టర్ వర్సిటీ పరిశోధకుల లెక్కల ప్రకారం అది ఎప్పుడో 1.5 డిగ్రీలు దాటిపోయింది. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ C3S కూడా 2024 ముగిసే నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత ఆ 1.5 డిగ్రీలను దాటబోతున్నట్టు అంచనా వేసింది. 2009లో కోపెన్హాగన్ లో జరిగిన COP సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పారిశ్రామికీకరణలో లాభపడ్డ అమెరికా, ఐరోపా దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలనుకునే దేశాలకు 15 ఏళ్ల పాటు ఏడాదికి $100 బిలియన్ సాయం చేయాల్సి ఉంది. కానీ ఆ హామీని అవి నిలబెట్టుకోలేదు. 2020 నుంచి మొదలుపెట్టి 4 ఏళ్లు మాత్రమే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కిందటి నెలలో అంటే నవంబర్ 11, 22 నడుమ అజర్బైజాన్ లోని బాకుల్లో జరిగిన COP29 సదస్సులో ఇది ప్రధాన అంశంగా మారింది. ఏడాదికి $100 బిలియన్ కాదని అభివృద్ధి చెందిన దేశాలు క్లైమేట్ ఫైనాన్స్ కింద ఏడాదికి $1,00,000 కోట్ల చొప్పున ఇవ్వాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేశాయి. కానీ చివరికి ఏటా $300 బిలియన్ ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అయితే 2015 నుంచి 2024 మధ్య $100 బిలియన్ ఇవ్వని దేశాలు $300 బిలియన్ ఇస్తాయా అన్నది బాధిత దేశాల ముందు $1 ట్రిలియన్ ప్రశ్నగా వచ్చి నిలిచింది. ఇప్పుడు ఆ ప్రమాదకరమైన మలుపును ప్రపంచం దాటేసింది. దానివల్ల జరగబోయే అనర్థాలను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించే పనిలో పడ్డారు పరిశోధకులు. జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అనర్థం నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఏం చేయాలన్నది కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది. మీకు తెలుసా, భూతాపం 1.5 డిగ్రీల పరిమితి దాటితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి కొన్ని రకాల సముద్ర జీవులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతాయి. దీనివల్ల సముద్ర జీవావరణం దెబ్బతింటుంది. అలా వేరే ప్రాంతాలకు వలస వెళ్లలేని జీవులు, పగడపు దీవులు అంతరించిపోతాయి. పెసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని దీవులు మునిగిపోతాయి. సముద్ర పర్యావరణం దెబ్బతినడంతో ఫుడ్ సప్లై చైన్ కు విఘాతం కలుగుతుంది. ధ్రువపు మంచు కరిగి సముద్ర మట్టాలు పెరగడంతో తీర ప్రాంతాలు మునిగిపోతాయి. అంటే కొన్ని దేశాలు కనుమరుగవుతాయి. వీటన్నిటి వల్ల ఏడాదికి $11 ట్రిలియన్ నష్టం వాటిల్లుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం కార్చిచ్చు ఘటనలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి వాయు కాలుష్యం ప్రబలుతుంది. సమయం, సందర్భం, ఋతువులతో సంబంధం లేకుండా వానలు కురుస్తాయి, కరువులు వేధిస్తాయి. ఫలితంగా పేదరికం పెరుగుతుంది. ఆర్థిక మాంద్యం లాంటివి తలెత్తుతాయి. ఇప్పటికే పలు దేశాలు ఈ సమస్యల్లోనే బతుకుతున్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోవడంతో నిరుద్యోగం ప్రబలుతుంది. సంపన్న దేశాలు అట్టడుగుకు పడిపోతున్నాయి. దేశాల మధ్య అసమానతలు పెరిగిపోయి చీటికి మాటికి యుద్ధాలు జరుగుతాయి. పర్యావరణం ముప్పుగా మారితే ప్రపంచం అనాథగా మిగిలిపోవడం ఖాయం.